హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఒక మంచి స్వీట్ కేక్ మోడల్లో ఒక స్వీట్ చేసుకుందామండి. అన్నీ సమాన కొలతలతో తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు కొంచెం ఎల్తుగా బెల్లం, 1 కప్పు మ్యాంగో క్యూరీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా మనం ఈ గోధుమ పిండిని నెయ్యి వేసుకుని వేగించుకోవాలి. 2-3 పెద్ద స్పూన్లు నెయ్యి పడుతుంది. నెయ్యి వేసుకుని బాగా రోస్ట్లా వేగించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగిస్తున్నానండి. మూడు స్పూన్లు నెయ్యి వేసాను. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. కలర్ మారి మంచి స్మెల్ వచ్చే వరకు వేగించుకోవాలి. వేగిపోయిందండి. కలర్ మారిపోయింది. కమ్మటి వాసన వస్తుంది. ఇది ఒక వేరే బౌల్లోకి తీసుకుందాం. వేగిన పిండిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఈ పిండిలో మనం ఇందాక చెప్పలేదండి, నేను ఒక బౌల్ పాలు కూడా తీసుకున్నాను. ఇందులో కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వేసుకోవాలి. మొత్తం పిండి అంతా బాగా పాలల్లో కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఈ స్వీట్ని కేక్ గిన్నెలో దేనిలోనే వేసుకోవచ్చండి. నేను కేక్ గిన్నెలో వేస్తున్నాను. ఇందులో నెయ్యి మొత్తం గిన్నె అంతా నెయ్యి స్ప్రెడ్ చేసి దానిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బెల్లం వేసేస్తున్నాం. ఇందులో వాటర్ పోయకుండా కరిగించుకుందామండి. క్యారమెల్లా చేసేసుకుందాం. పాకం ఏం రావక్కర్లేదు, కరిగితే సరిపోతుంది. పాకం రావక్కర్లేదండి, ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మ్యాంగో జ్యూస్ వేసేసుకుందాం. ఇప్పుడు
పాలల్లో నానబెట్టిన పిండి కూడా వేసేసుకుందాం. ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే టైంలో కట్టేసుకోవచ్చండి. ఇంకా దీన్ని కేక్ బౌల్లో వేసేద్దాం. కేక్ బౌల్లో వేసేస్తున్నాను. ఇది బాగా చల్లారాలండి. ఇది చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చల్లారిపోయిందండి. ఇలా పెట్టినప్పుడు మన చేతికి తగలకుండా ఉంటే మనం తీసేసుకోవచ్చు. దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. స్వీట్ అండి, గోధుమ పిండితో మ్యాంగో ఫ్లేవర్లో స్వీటు. చాలా చూడటానికైతే చాలా చాలా బాగుందండి. చాలా కలర్ఫుల్గా ఉంది. గోధుమ పిండి, ఒక కప్పు గోధుమ పిండి, కప్పు పాలు, కప్పు మ్యాంగో జ్యూసు, కప్పు బెల్లం, ఒక 3-4 స్పూన్లు నెయ్యి అండి. చాలా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టైల్లో హల్వా అండి ఇది. ఒక డిఫరెంట్ స్టైల్ హల్వా అండి. పీసెస్ కింద రాకపోవచ్చు,
చాలా చాలా టేస్టీగా ఉందండి. గోధుమ పిండితో మ్యాంగో ఫ్లేవర్లో హల్వా అన్నీ సమానంగా తీసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. పాలు పోసాం కదా, కమ్మగా ఉంది. గోధుమ పిండి ఫ్లేవర్ అస్సలు తెలవట్లేదు. మ్యాంగో ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు డిఫరెంట్ టేస్ట్ ఉందండి, కంపల్సరీ నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.